హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది విన్నారా? మన సొంత రాష్ట్రంలోనే అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఇంకా ఫీజు కూడా ఏమీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదన్నమాట. అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలండి. సో చాలామంది అంటూ ఉంటారు కదా, నా సొంత రాష్ట్రంలో ఉంటే ఏమన్నా చెప్పండి అని చెప్పేసి. మరి వచ్చేసింది అనమాట సొంత రాష్ట్రంలో అటవీ శాఖలో ఉద్యోగాలు. మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూసి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఒక్క వారంలో అన్నీ కుదిరితే ఒక్క వారంలో మీరు జాబ్లో ఉండొచ్చు అనమాట. ఓకే, సో మనం క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాము. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. అందరికీ ఇది అవకాశం అనమాట. వాళ్ళకు ఉంది, వీళ్ళకి లేదు, అట్లా ఏం లేదు, అందరికీ అవకాశం ఉంది. ఇక వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయని. ఇటువంటి అప్డేట్స్ తీసుకోవడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది మీరు లైక్ చేస్తే వీడియోని. ఇక మనం పూర్తి విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి చూస్తే ఆగస్ట్ 5వ తారీఖున వచ్చింది. నిజంగా అండి, ఈరోజు ఆగస్టు 13 అండి. ఇంతవరకు నాకు ఇప్పుడు తెలిసింది. చూడండి, ఇప్పుడే 8 రోజులు అయిపోయింది అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చి. సో మనకు ICFR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఇది అంటే మనకు హైదరాబాద్లో ఉంది. అంతే, హైదరాబాద్లో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం కాదు. ఓకేనా? మళ్ళీ ఎవరి కింద ఇదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ అటవీ శాఖ పనిచేస్తుంది. దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. దీనికి ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టచ్చు అని చెప్పి. అయితే మనకు జాబ్ వస్తే ఎక్కడ చేయాలి తెలుసా? హైదరాబాద్లో చేయాలి. ICFR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో దూలపల్లి, కోంపల్లిలో ఉన్న ఆ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు చేయాలి జాబ్. క్లియర్ కదా? సో మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఉంటుంది ఇంటర్వ్యూ అంటే చూడండి, మనకు 18/8/2025 సోమవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో 5 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేస్తున్నాము. దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్లో 500100 పిన్ కోడ్తో సహా ఇచ్చారు అడ్రస్. ఖచ్చితంగా ఒక్క వారం టైం ఉందండి. ఒక్క వారంలో అన్ని కుదిరితే మీరు జాబ్లో ఉండొచ్చు అనమాట. సో మనకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మిస్ చేయొద్దండి. ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మీరు ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటే, మేము వెళ్ళగలమన్నా అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇక్కడ మనకు చూడండి, మొత్తం 5 ఉద్యోగాలు ఉన్నాయి కదా. దీనికి అర్హత ఏంటి? డిగ్రీ ఉండాలి. డిగ్రీ దేంట్లో ఉండాలి? ఫారెస్ట్రీలో అయినా ఉండొచ్చు, బాటనీలో అయినా ఉండొచ్చు, జువాలజీలో ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన డిసిప్లైన్స్లో ఏ ఒక్క డిసిప్లైన్లో మీకు డిగ్రీ ఉన్నా మీరు ఎలిజిబుల్ జాబ్కి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇది ఎసెన్షియల్, ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్. అలాగే క్యాపబుల్ టు వర్క్ ఇన్ ఫీల్డ్, ల్యాబొరేటరీ అండ్ ఆఫీస్లో, ల్యాబొరేటరీలో, ఫీల్డ్లో 3 చోట్ల కూడా క్యాపబుల్ ఉండాలి మీరు వర్క్ చేయడానికి. అంటే మీరు వర్క్ చేయగలగాలన్నమాట. తిరగమంటే తిరగాలి, ల్యాబొరేటరీలో పని చేయమంటే ల్యాబొరేటరీ చేయాలి, ఆఫీస్లో కూర్చొని చేయమని కూర్చొని చేయాలి. ఓకేనా? మనకు 4 నుంచి 5 నెలల పాటు డ్యూరేషన్ ఉంటుందండి ఈ జాబ్ అనేది. అంతేనా అన్న? 4 నుంచి 5 నెలలైనా తర్వాత ఏంటి పరిస్థితి అని మీరు ఆలోచించద్దు. ఎందుకంటే సో మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ పని చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అది ఎక్కడి నుంచి దొరుకుతుంది? సెంట్రల్ గవర్నమెంట్లో పని చేసినట్టు దొరుకుతుంది. రేపు ఫ్యూచర్లో మనకి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడ్డప్పుడు, అది కూడా పర్మనెంట్ పడ్డప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడున్న కాంపిటీషన్లో మీకంటూ ఒక సపరేట్ ఒక ఫేస్ ఉండాలి అంటే, అందరిలో స్పెషల్గా ఉండాలంటే మీకు ఇలాంటి సర్టిఫికేట్ చాలా అవసరం. సో మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఈ 4 నుంచి 5 నెలల పాటు మనం జాబ్ చేస్తాం కదా, మనకి ఎవ్రీ మంత్ కూడా 17,000 రూపాయలు జీతం ఇస్తారండి. 17,000 రూపాయలు జీతం ఇస్తారనమాట. ఇక డిసేబుల్ కింద ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అలాగే డేటా కలెక్షన్ చేయడము, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేయడము, ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అది మాకు ప్లస్ అవుతుంది. అంటే ప్రాధాన్యత ఇస్తాం అలాంటి వాళ్ళకు అని చెప్పి. ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం దొరకరు. అంటే ఫారెస్ట్ ఏరియాస్లో పనిచేసిన వాళ్ళు, డేటా కలెక్షన్ చేసేవాళ్ళు. సో MS ఆఫీస్ అంటే అందరికీ వచ్చు. కాబట్టి ఇది మీకు మంచిగా సూటబుల్ అవుతుంది. కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో అయితే ఫ్రెండ్స్, ఎవరు అప్లై చేయొచ్చు? ఇండియన్ నేషన్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు అండి. ఏజ్ ఎంత దీనికి అంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 28 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టచ్చు. SC STలకు 5 ఏళ్ళు ఇచ్చారు. ఉమెన్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఇంకా
ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళు ఇచ్చారు రిలాక్సేషన్. అంటే వాళ్ళకు 31 సంవత్సరాలు ఉన్నా కూడా లేడీస్ జనరల్ కేటగిరీ అయినప్పుడే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ బేస్డ్, అంటే కొన్ని రోజులకే జాబు, తర్వాత తీసేయచ్చు వాళ్ళు. సో కాబట్టి మీకు ఇష్టమైతేనే చేరండి. ఇక మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అంటే మనము ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అంటే, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా, అంటే మీ ఒరిజినల్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, జిరాక్సుల పైన మీ సంతకాలు చేసినవి అన్నీ కూడా ఒక సెట్ తీసుకొని మీరు నేను చెప్పిన టైంకి డేట్కి వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా. సో ఇది మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మన ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్స్ రావు. కావాలంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఎక్కడైనా విచారించుకోండి, నో ప్రాబ్లం. సో మన ఇంత పబ్లిక్ మీడియాలో, సోషల్ మీడియాలో చెప్తున్నాను నేను. సో ఫేక్ అయితే ఇంత ధైర్యంగా చెప్పను కదా. సో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మీరు ఆ డేట్కి ఆ టైంకి వెళ్ళిపోండి. ఇది అప్లికేషన్ ఫాము, ఇది ఫిల్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మాకు వద్దని లేదన్నా 4-5 నెలలకు ఏం చేస్తావాలి అంటే మీ ఇష్టం. అది నాది బాధ్యత ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే. ఓకేనా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.